హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రమేష్ వర్మ. ఈరోజు విషయం ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మాట వాళ్ళ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా పట్టించుకోలేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే తాడేపల్లికి సీనియర్ కాంగ్రెస్ లీడర్ అంట ఆయన శ్రీనివాసరావు దగ్గరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆయన చేరతాననే తలకి అక్కడికి వినాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతగా అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఒకసారి నేను చెప్పడం కంటే మీరు చూస్తే బాగుంటుంది. చూడండి, చూడండి, బాగా వినండి. డిసిప్లిన్ అనేది చాలా అవసరము. ఎందుకంటే ఆయనకు తెలీదు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేతలకి ఆయన కోపం వస్తుంది, అక్కడున్న కార్యకర్తలు అరుస్తూ ఉండేతలకి. డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. అరవద్రా అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినారో తెలుసా? ఒకసారి అది చూడండి మీరే. అది మామూలేనంట. అది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు మామూలేనంట. అవన్నీ పడుచుకోవద్దు, అవి మామూలేను అని చెప్తున్నాడు. ఆయన మాట్లాడుతూ ఉంటే మామూలే అనే మాట నిజంగా మామూలుగా నవ్వు రావడంలే. గతంలో అసలు మేము అమరావతికి వ్యతిరేకమే కాదని చెప్పి సజ్జల గారు మాట్లాడతారు. ఈయనేమో మావిగన్ ప్రతిపాదన తీసుకువచ్చి పెడతాడు. ఆ తర్వాత మిథున్ రెడ్డి పార్లమెంట్కి పోయి ఏమంటాడంటే, లేదు లేదు మేము అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతికి ప్రవేశపెట్టే బిల్లుకు వ్యతిరేకం అంటాడు. ఈయన మొన్నటికి మొన్న కంపెనీ నుండి వచ్చిందన్నీ మేమే అని చెప్పి మన గుడ్డు మంత్రి చెప్తాడు. ఈయన మాత్రం ఏమంటాడంటే, మేము సగం పనులు చేసినాం, 70% పనులు చేసినాం అని చెప్పి చెప్తారు. అంటే మంత్రులకి డిసిప్లిన్ లే, ఆ పార్టీ నాయకుడికి డిసిప్లిన్ లే, ఆ పార్టీ కార్యకర్తలకు డిసిప్లిన్ లే. కొత్తగా ఎవరైనా వ్యక్తి ఆ పార్టీలోకి వచ్చి చేరుతూ ఉంటే ఆ పార్టీలోకి చేరిన ఆ వ్యక్తికి కూడా గౌరవం ఇచ్చేదిలే. అంటే ఇతను పాపము పార్టీలోకి వచ్చినాడు, నా బాబాయ్ సమానుడు అంట, ఏమో రేపు ఎట్టబోయి ఎట్టొచ్చదో ఆ గొడ్డలిపోటు ఈయన మీద పడుతుందేమో అని కామెంట్లు కూడా పెడుతున్నారు చాలామంది. అంటే హత్య రాజకీయం చేస్తాడేమో అని చెప్పి చాలామంది భావిస్తున్నారు. నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి మరి అంత ఎర్రోడు పిచ్చోడైతే కాదు, తెలివైనోడే. కాకపోతే కార్యకర్తలను ఆపడంలో, వాళ్ళ ఆగడాలను ఆపడంలో కొంచెం వీక్, అంతే, అంతమించి ఇంకే లేదు. అంటే వాళ్ళు కొట్టినా వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు, వాళ్ళ ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు చేసినా ఆ కార్యకర్తలకే సపోర్ట్ చేస్తారు. ఇంకా చాలా ఉన్నాయి. ప్రభుత్వ భూములు దోచుకున్నా కూడా ఆ కార్యకర్తలకే సపోర్ట్ చేస్తాడు. అయితే మటుకు మీరు నేను గీత గీస్తున్నాను, ఆ హద్దులు దాటి అవతలకు పోయి అల్లర్లు చేయొద్దురా అనేది మాత్రం చెప్పడు. ఈయన తప్ప మిగతా అందరూ చెప్తారు, అరే డిసిప్లిన్గా ఉండండి, కార్యకర్తలు అంటే మన పార్టీకి ఆయువు పట్టు లాంటిది అని చెప్పి చెప్తారు. కానీ ఈయన చెప్పే మాట మాత్రము, మీ ఇష్ట ప్రకారం చేయండి, బైకులు స్టంట్లు వేయండి, ఎవరైనా కొట్టండి, ఏమైనా చేయండి, ఎఫ్ఐఆర్ రాయనీయండి, ఎఫ్ఐఆర్ రాసినా కూడా పోలీస్ స్టేషన్లో నేను మాట్లాడుకుంటా అని కార్యకర్తలకు ధైర్యం చెప్పే నాయకుడు ఈయన. చూసినారా? ఇప్పుడు ఈయన కొత్తగా పాపం ఈయన వస్తూ ఉండిన దానికే ఈయన ఇలా మాట్లాడుతున్నాడంటే గతంలో ఇంకెలా చేసినాడు ఇప్పటికైనా మీకు అర్థమైందా? కార్యకర్తలు చేసిన తప్పులో 100కి 80% వాళ్ళ ఆలోచన ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడులే, మనల్ని చూసుకుంటాడు, మనకేం భయమో, మనం ఏ తప్పు చేసినా కూడా మనల్ని కాసుకొని వెన్నంటే ఉండే వ్యక్తి ఒక అతను ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడులే అనే ధీమా ఉన్నది కార్యకర్తలకి. ఈ విషయము నేను చెప్పడం కాదు, గతంలో మీరు చాలా చూసారు. మంత్రులు మాట్లాడేటప్పుడు, ఎమ్మెల్యేలు మాట్లాడేటప్పుడు, ఆల్రెడీ పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు ఆ కొడాలి నాని కావచ్చు, పేర్ని నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, రోజా కావచ్చు, వీళ్ళెవ్వరిని ఈయన ఆపలేకపోయినాడు. అంటే అదుపులో పెట్టుకోలేకపోయినాడు. నోటికి ఎలా వస్తే అలా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నా కూడా ఈయన సైలెంట్గానే ఉన్నాడు. అందుకే 151 ఉన్న స్థానం నుంచి 11 సీట్లకి అన్యాయంగా వాళ్ళ పార్టీ పడిపోవడానికి కారణం ఎవరంటే ఆ ఎమ్మెల్యేలు, ఆ ఎంపీలు, ఆ మంత్రులే. అదేనే కాదు, ఇప్పుడు చెప్పినా కదా, కార్యకర్తలు కూడా ఒక మెయిన్ పాత్ర పోషిస్తూ ఉంటారు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు. ఇప్పటికైనా అర్థమైందా? వైఎస్ఆర్సీపీ పార్టీని ఎందుకు గొడ్డల పార్టీ అంటారో ఇందుకే అంటారు. వాళ్ళని అదుపు చేయలేకపోతే వాళ్ళు హత్యా రాజకీయాలు చేస్తూ ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కదా, అందుకే అంటారు ఆ పార్టీని గొడ్డల పార్టీ అని. ఇప్పటికైనా అర్థమైందా? ఈ వీడియో చూసిన తర్వాత అయినా మీకు ఖచ్చితంగా అర్థమై ఉంటుంది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. జై హింద్.